నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాళ్ళందరూ కూడా అలసట పొంది ఉన్నారని, సూర్యుడు అస్తమించేటటువంటి వేళ అయిందని, ఇక యుద్ధం ఆపడం మంచిది అని ప్రకటించి భీష్ముడు యుద్ధాన్ని ఆపుచేశాడు. ఆ తర్వాత మూడవ రోజు యుద్ధం ప్రారంభమైంది. మూడవ రోజు యుద్ధం ప్రారంభం అవుతూనే భీష్మాచార్యుల వారు తన సైన్యాన్నంతటినీ కూడా గరుడ వ్యూహంగా తీర్చిదిద్ది తానే స్వయంగా ఆ గరుడ వ్యూహానికి ముక్కు దగ్గర నిలబడ్డాడు. అట్లాగే ఆ కౌరవ సైన్యం గరుడ వ్యూహాన్ని పన్నింది అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడిని పిలిచి అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని నిర్మాణం చేస్తే ఆ భీష్ముడితో యుద్ధానికి సౌలభ్యం కలుగుతుంది అని, కౌరవ సైన్యాన్ని మట్టు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుందని అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని రచింపచేశాడు. రెండు పక్షముల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఏ పక్షమూ వెనుకంజ వేయట్లేదు. ఉభయపక్షములు కూడా సమాన స్థాయిలో ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. అట్లా యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ అర్జునుడు శరపరంపర కురిపించి కౌరవ సైన్యాలు విజృంభించకుండా ఎక్కడికక్కడ అరికడుతూ వచ్చాడు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడు యుద్ధభూమిలో కలుసుకున్నారు. దుర్యోధనుడు భీముణ్ణి చూస్తూనే భీముడి మీద ఒక బాణాన్ని ప్రయోగించాడు. వెంటనే భీమసేనుడు నవ్వుతూ ఒక పెద్ద బాణాన్ని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. దుర్యోధనుడు ఆ బాణం తగలగానే శరీరం తూట్లు పడి మూర్ఛపోయాడు. అలా మూర్ఛపోయిన తరువాత దుర్యోధనుణ్ణి రక్షించుకోవాలి అనేటటువంటి సంకల్పంతో ఆ సారథి రథాన్ని యుద్ధభూమిలోంచి మరల్చి వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. క్షేమంగా దుర్యోధనుణ్ణి వీరొక ప్రదేశానికి చేర్చాడు. ఆ దృష్టద్యుమ్నుడు భీముడు కలిసి తరిమి కొట్టగా ఆ కౌరవ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఆ సాత్యకి అభిమన్యుడు కలిసి వెంటాడుతుంటే శకుని సైన్యం అంతా కూడా ధైర్యాన్ని కోల్పోయి పారిపోవడం మొదలుపెట్టింది. కొంతసేపు అయిన తరువాత ఆ రథంలో సారథి దుర్యోధనుడు మూర్ఛపోయి ఉండగా తీసుకుని వెళ్ళిపోయాడు కదూ. ఆ దుర్యోధనుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తేరుకుని మళ్ళీ యుద్ధాన్ని వెనక్కి తిప్పి సారథిని మందలించాడు. అంత గొప్ప యుద్ధం జరుగుతుంటే అసలు ఎవరు నిన్ను యుద్ధంలో అవతల వైపు నుంచి యువతల వైపుకి తీసుకురమ్మన్నారు? రథాన్ని అలా వెనక్కి తీసుకురావడం అనేటటువంటిది నాకు అవమానం కదా అని మందలించి రథాన్ని తీసుకొని మళ్ళీ యుద్ధభూమికి వచ్చాడు. వచ్చి గొప్ప సింహనాదం ఒకటి చేసి బలపరాక్రమాలు పుంజుకొని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నాడు. ముక్కున మూడు లోకములనొక్కట తాకిన ఏమి పోర మీరొక్కడొకండ గెల్చుటను నోపుదు, పోర మీరొక్కడొకండ గెల్చుటకు నోపుదు రశ్రమ వృత్తి, ఇట్టి మీ ముక్కున నూర్పుగల్గా మన మోహర మీ దురవస్థ పొందుని అక్కట మున్న పాండవులు కల్గగా నొల్ల మిసెప్పరైతిరి. ఆ భీష్మాచార్యుల వారిని విమర్శ చేస్తూ ఆయన యుద్ధం చేయకపోవడం వల్లే తాను మూర్ఛపోయానని, తన రథాన్ని యుద్ధభూమి నుండి మరల్చవలసి వచ్చిందని, పాండవ సైన్యాలు విజృంభించగలుగుతున్నాయని, భీష్ముడు తలుచుకుంటే తన శక్తిని అంతటినీ కూడా నిజానికి ప్రదర్శిస్తే పాండవ పక్షం అంత గొప్ప యుద్ధం చెయ్యలేదని మనసులో స్థిరమైనటువంటి నిర్ణయం పొందినటువంటి వాడై భీష్ముడితో అక్కసుతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. అంత పెద్ద ఆయన, అంత గౌరవనీయుడు, ఆ వయసులో అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు అని ఆలోచించకుండా ఆయన్ని విమర్శిస్తూ ఉక్కున మూడు లోకములనొక్కట తాకిన ఏని పోర మీరొక్కడొకండ గెల్చుటకు నోపుదు రశ్రమ వృత్తి. మూడు లోకములు కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చినా కూడా శ్రమ లేకుండా మూడు లోకములను మీరొక్కరే గెలవగలరు.
అంతటి సమర్థత కలిగిన వారు తాతగారు భీష్మాచార్య మీరు. ఇట్టి మీ ముక్కున నూర్పుగల్గా ఇంకా మీరు ఊపిరి తీస్తుండగా, అంటే మీరు బతికుండగా, ఆ మాట ఎంత కఠినమైనటువంటి మాట. అది ఒక తాతగారిని ఉద్దేశించి ఆ వంశాన్ని నిలబెట్టడానికి అన్ని త్యాగాలు చేసినటువంటి ఒక మహాపురుషుణ్ణి ఉద్దేశించి దేవదానవులు కూడా ఎవరి యుద్ధాన్ని చూసి ప్రశంసించారో, మొదటి రోజు ఆయన యుద్ధం చూసి ధర్మరాజే హడలిపోయాడో అటువంటి పెద్దాయన్ని పట్టుకుని అటువంటి మాటలు ప్రయోగించడం అనేటటువంటిది దుర్యోధనుడి యొక్క గర్వానికి అహంకారానికి ప్రతీకలు. అందుకే ఇట్టి మీ ముక్కున ఊర్పుగల్గా మీరు ఇంకా ఊపిరి తీస్తుండగా, మీరు బ్రతికుండగా, ఈ మన మోహరం ఈ దురవస్థ పొందుని మన సైన్యం ఇటువంటి దుర్భరమైనటువంటి స్థితిని పొందవచ్చా? అక్కట మున్న పాండవుల కల్గగ నొల్లమి సెప్పరైతిరి. పాండవులు బాధపడేటట్టుగా, పాండవులకు కష్టం కలిగేటట్టుగా నేను యుద్ధం చెయ్యను అని మీరు ముందే చెప్పి ఉంటే నా దారి నేను చూసుకునేవాడిని కదా. ఆ రోజు మీరు సభలో కర్ణుడినైతే మాత్రం అంత కఠినంగా చెప్పారు, నువ్వు యుద్ధానికి రావక్కర్లేదు, నువ్వు రావద్దు, నీ బంధువులు రావద్దు, స్నేహితులు రావద్దు, నీ కుమారులు రావద్దు, తమ్ముళ్ళు రావద్దు, నేను యుద్ధం చేస్తాను, నా యుద్ధం ఏమిటో చూద్దు కానీ అన్నారు. కర్ణుడితో ఆ రోజు అంత పరుషంగా అంత కఠినంగా మాట్లాడినటువంటి మీరు నాతో ఆనాడే ఇంకొక మాట చెప్పి ఉంటే, పాండవులతో నేను కఠినంగా యుద్ధం చెయ్యను అని స్పష్టంగా చెప్పి ఉంటే నా దారి నేను చూసుకుని ఉండేవాడిని. కానీ మీరు ఏదో పెద్ద యుద్ధం చేసేటటువంటి వారిలా నాతో మాట్లాడి తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత నా ఆశలన్నీ అడియాసలు చేసి మీరు ఇలా చూస్తూ ఊరుకుంటే, మీ శక్తిని ప్రదర్శించకపోతే నేను భంగపాటుకి గురవుతున్నాను కదూ. కాబట్టి మీరు నిష్కారణంగా ఎందుకు అటువంటి మాటలు చెప్పి సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించారు అంటే, ఒక రకంగా అంతర్లీనంగా ప్రతిపాదన ఏమిటి అంటే, మీరు ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఇంత కీలకమైనటువంటి పదవిని స్వీకరించి పాండవుల మీద పక్షపాతంతో మీ శక్తికి తగినట్లుగా యుద్ధం చేయడం మానేసి పాండవుల గెలుపునకు పరోక్షంగా తోడ్పడుతున్నారు. ఇంతటి కుటిలమైనటువంటి బుద్ధి మనసులో పెట్టుకుని నీ శక్తికి తగినట్లు యుద్ధం చెయ్యని వాడివి, కర్ణుడిని యుద్ధానికి రాకుండా చేసిన వాడివి, నీకింత పక్షపాతం ఉంది అని నాకు ముందే చెప్పుంటే నేను నా దారి నేను చూసుకునేవాడిని కదా. ఎందుకు సర్వసైన్యాధ్యక్ష పదవిని అసలు స్వీకరించినట్టు? ఈ విషయం ముందు చెప్తే అసలు ఆ పదవిలో నిన్ను కూర్చోబెట్టేవాడినే కాదే. ఇటువంటి మాటలు అంతటి మహానుభావుడు ఈ భూమి మొత్తం మీద ఏ ఒక్క రాజు ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడడు. అటువంటి భీష్మాచార్యుల వారిని పట్టుకొని దుర్యోధనుడు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది నిజంగా ఆ భీష్ముడి మనసు ఆ రోజున అర్జునుడు ప్రయోగించిన బాణముల వలన కన్నా దుర్యోధనుడు పలికిన మాటల వలన ఎక్కువ ఖేదపడి ఉంటుంది. భీష్ముడు దుర్యోధనుడి వంక తిరిగి మాట్లాడుతూ, పురుహూత సహితమగు నిర్జర బలమునకైన గెలువ శక్యమి, సమర స్థిరులకు పాండు తనూజుల నరనాయక, నీకు ఇట్లనం తగవగునే. ఓ దుర్యోధన, నువ్వు నన్ను అనేటప్పుడు చాలా చులకనగా అనేశావు, కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. దేవేంద్రుడు దేవతా సైన్యాన్నంతటినీ కూడా తీసుకుని వచ్చి యుద్ధం చేసినప్పటికీ కూడా పాండవులతో యుద్ధం చేసి గెలుపు పొందడం అనేటటువంటిది అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? అటువంటిది దుర్యోధన, మనం పాండవుల మీద యుద్ధంలో అంత తేలికగా గెలిచేయడం అనేటటువంటిది ఎలా సంభవం అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? వృద్ధులు, గతాయువులు, దుర్బుద్ధులు అగు వారి చేత పోదురే, శస్త్రాస్త్రోద్ధతియు బాహు గర్వ సమృద్ధియు కల పాండుసుతులు అమిత్రధ్వంసి. ఏమిటి అమిత్రధ్వంసి? మిత్రులు కానివారు శత్రువులు, శత్రువుల్ని ధ్వంసం చేయగలవాడా అని పిలిచాడు అంటే ఎత్తి పొడుపు. నిజంగా శత్రువులను సంహరించగలిగిన వాడైతే
భీముడి చేతిలో మూర్ఛపోయి సారథి రథాన్ని తప్పించవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నీవు చేతకాని వాడివా, నువ్వు యుద్ధం చేయలేకపోయావా, నువ్వేమో మాకు పెద్ద పెద్ద పన్నాలన్నీ వర్ణిస్తున్నావా? నిజంగా మేము యుద్ధం చేసిన నాడు ఎంతమందిని చంపాం? నువ్వేం యుద్ధం చేశావని, ఎవరి జోలికి వెళ్ళి ఎంత గొప్పగా యుద్ధంలో విజయాన్ని సాధించగలిగావని నువ్వు నాకు చెప్పొచ్చావు అన్న దిప్పి పొడుపుతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ కర్ణుడి పేరెత్తాడు కదూ. కర్ణుడి సభలో అస్తమానం అంటుండేవాడు, వీళ్ళు వయసైపోయిన వాళ్ళు, వృద్ధులు, పక్షపాత బుద్ధి కలిగినటువంటి వారు, అందుకని మనసులో పాండవుల పట్ల పక్షపాతంతో ఉంటారు కాబట్టి మనం నిజంగా గెలవాలనేటటువంటి సద్బుద్ధితో కూడిన వారు కాదు కాబట్టి దుర్బుద్ధి కలిగిన వారు అంటూ ఉంటాడు కదూ. అందుకని కర్ణుడి పేరు దుర్యోధనుడు ఇచ్చాడు కనుక భీష్మాచార్యుల వారు దాన్నే ఉటంకిస్తూ ఒక మాట అన్నాడు, వృద్ధులు. ఏమయ్యా, పాండవ సైన్యాన్ని గెలవడం అంటే అంత తేలిక? దేవేంద్రుడే దేవతా సైన్యంతో కలిసి వచ్చి యుద్ధం చేసినా కూడా గెలవడం సాధ్యం కాదు కదా. ఇక మేమెవరం? వృద్ధులం, గతాయువులం, ఆయువు చెల్లిపోయిన వాళ్ళం, దుర్బుద్ధులం. ఇటువంటి వాళ్ళం పాండవులతో యుద్ధం చేసి గెలవడం అంత తేలికైనటువంటి పనే దుర్యోధన? కాబట్టి వాళ్ళు చూస్తే అస్త్రములలో శస్త్రములలో కూడా చాలా నిపుణులైనటువంటి వారు, విశేషమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారు, శస్త్రాస్త్రోద్ధతియు, వాళ్ళకి శస్త్రములు తెలుసు, అస్త్రములు తెలుసు. అస్త్రము అంటే మంత్రమును దాని మీద ప్రయోగించి విడిచిపెడితే అస్త్రం అవుతుంది, పట్టుకుని యుద్ధం చేస్తే శస్త్రం అవుతుంది. కొన్ని విసురుతారు, శూలాల వంటివి, కొన్ని చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తారు, కత్తి వంటివి. కొన్ని చేత్తో పట్టుకుంటారు, విసురుతారు. పాశం ఉందనుకోండి, విసిరి వేసి లాగుతారు. రకరకాలైనటువంటి ఉంటాయి ఆయుధములు, వాటినన్నింటినీ శస్త్రములు అంటారు. మంత్రపురస్సరములైతే అస్త్రములు అంటారు. అస్త్రములయందు శస్త్రములయందు కూడా పాండుసుతులు నిష్ణాతులు. అటువంటి వారితో ఆయువు క్షీణించినటువంటి వారు యుద్ధంలో ఓడిపోరా? ఏమయ్యా అలా మాట్లాడతావు అని. అయినను ఓపిన భంగిని భూనాయక పాండు రాజపుత్ర సముజ్యసేనల కూల్చెద కనుగొను మీ నీవును బంధువులను సమీపస్థులరై. అయినా కూడా దుర్యోధన, ఇవాళ నేను చేసేటటువంటి అరివీర భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూడు. నువ్వేం యుద్ధం చేయక్కల, అలా నా దగ్గర ఉండి తాత యుద్ధం అంటే ఏమిటో చూడు ఎలా ఉంటుందో. నువ్వే కాదు, నీ సమీపస్థులైన బంధువులందరినీ కూడా పిలు, వాళ్ళందరికీ కూడా చూపించు. మీరేమిటి ఇలా చూస్తున్నారు, మీరు యుద్ధం చేయట్లేదు, మీ మాటలు నమ్మి మిమ్మల్ని సర్వసైన్యాధ్యక్ష పదవిలో పెట్టాను, మీరు కర్ణుడు రాకుండా చేశారు అంటున్నావు కదూ. ఇవాళ తాత యుద్ధం ఏమిటో చూడు, నువ్వు చెయ్యక్కర్లా. నువ్వే కాదు, నీ బంధువులందరినీ కూడా పిలువు, వాళ్ళెవరు కూడా చెయ్యక్కర్లా యుద్ధం. అలా చూడమనం, తాత యుద్ధం అంటే ఏమిటో తెలుస్తుంది అని ఆయన ప్రచండమైనటువంటి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఎప్పుడైతే భీష్ముడు ఇటువంటి ప్రతిజ్ఞాపురస్సరమైనటువంటి పలుకులు పలికాడో కౌరవులు ఉత్సాహాన్ని పొందారు, శంఖాలు పూరించారు. కౌరవులందరిలోనూ కూడా గొప్ప సంతోషం కలిగింది. యుద్ధ సంబంధమైనటువంటి వాద్యములనన్నింటినీ మ్రోగించారు. అంతే, ఇక భీష్ముడు విజృంభిస్తే మధ్యందినటువంటి మార్తాండ బింబం అయిపోయి ఎక్కడ చూసినా తలలు తెగిపోతూ పడిపోతున్నటువంటివి. అసలు అలా చూస్తుంటే ఏదో అకస్మాత్తుగా పెద్ద గాలి వేసి ఎండుటాకులన్నీ చెట్ల నుంచి రాలిపోతే ఎలా ఉంటుందో, పువ్వులన్నీ తొడిమెల నుంచి ఊడిపోయి కింద పడిపోతుంటే ఎలా ఉంటుందో, అలా యుద్ధంలో శత్రు సైన్యం యొక్క తలలన్నీ తెగిపోతున్నాయి, పతాకములు ఊడిపోతున్నాయి, రథములన్నీ విరిగిపోతున్నాయి, గుర్రాలు చచ్చిపోతున్నాయి, ఏనుగులు చచ్చిపోతున్నాయి, పారిపోయేవాళ్ళు పారిపోతున్నారు, ప్రాణాలు దక్కించుకోవాలనుకునే వాళ్ళు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు పాండవ సైన్యం ఎక్కడా స్థిమితంగా లేదు. ప్రాణం దక్కితే చాలన్నట్టుగా వెన్నిచ్చి ఎవరి మానాన వాళ్లే పారిపోతున్నారు. నిత్తురు కాలవలు కట్టి ప్రవహిస్తోంది యుద్ధభూమిలో. ఆయన దుర్నిరీక్షుడు. అసలు ఆ భీష్ముడి వంక చూడడం సాధ్యం కాదు. ఏదో రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క యుద్ధం ఎలా ఉంటుందో అటువంటి యుద్ధమా అన్నట్టుగా భీష్ముడు ఆ రోజు చేసినటువంటి యుద్ధం అంత భయంకరమైనటువంటి యుద్ధం. ఎక్కడ చూసినా తెగిపోయినటువంటి చేతులు, తెగిపోయినటువంటి కాళ్ళు, శరీరాలు, పాదాలు,
బాణాలు, కత్తులు, గదలు, శూలాలు, కిరీటాలు, చేతి కడియాలు, భుజకీర్తులు, గుర్రాలు, ఏనుగులు, పతాకాలు, రథాలు, ఒక్క వ్యక్తి విజృంభించి చేసినటువంటి యుద్ధానికి అంత భయంకరమైనటువంటి రీతిలో శత్రు సంహారం చేశాడు. పాండవులందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ భీష్ముడి యొక్క ఆ విజృంభణాన్ని అరికట్టలేక ఏమీ చెయ్యలేక నిలబడిపోయారు. పాండవ సైన్యమంతా కూడా వెనుతిరిగి పారిపోతోంది. అటువంటి సమయంలో ఆ భీష్ముడు యుద్ధరంగంలో ఎక్కడ చూసినా తానే కనపడుతున్నాడు. అంటే అసలు ఆ రథం అంత వేగంగా తిరుగుతోంది. ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని లేదు. ఆ విజృంభణానికి ఇక అసలు పాండవ సైన్యం నిలబడలేకపోయింది. ఏదో కొరివిని చేత్తో పట్టుకుని గిరగిర తిప్పుతుంటే అగ్ని వలయం ఎలా ఏర్పడుతుందో మధ్యలో ఎక్కడా వ్యవధానం లేకుండా ఒక అగ్ని చక్రం తిరిగినట్టు ఎలా కనపడుతుందో భీష్ముడు యుద్ధభూమిలో అలా తిరుగుతున్నాడు. అది ఏదైనా ఇంద్రజాలం చేస్తున్నాడా అనిపించేటట్టుగా రథాన్ని అంత గొప్పగా తొలించాడు. అంత గొప్పగా బాణములు ప్రయోగిస్తుంటే అసలు అలసట లేని ఆయన చేతి శక్తికి ఆశ్చర్యపోయి ఎవరూ ఆయన ధాటికి నిలబడలేకపోయారు. అసలు ఆ దృఢత్వం కానీ, ఆ ధనస్సు పట్టుకోవడం కానీ, ఆ బాణములను తూణీరములలోంచి తీయడం కానీ, ఆ సంధించడం కానీ, లక్ష్యమును చూసి గురిపెట్టడం కానీ, విడిచిపెట్టడం కానీ, ఒక్క బాణం లక్ష్యాన్ని తప్పడం కానీ లేకుండా అసలు ఆయన చేసినటువంటి యుద్ధాన్ని చూసి చారణులు అని భూమికి శుభవార్తలు చెప్పేటటువంటి వారు, ఆ చారణులు, దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడి మూడవ నాడు భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధానికి ఆశ్చర్యపోయి భీష్ముడిని ప్రశంసిస్తూ నిలబడిపోయారు. భీష్ముడు ఇంచుమించు పాండవ సైన్యంలో ఉన్నటువంటి చతురంగ బలాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేశాడు. ఒక అడవిని కాల్చేస్తే ఎలా ఉంటుందో అంత భయంకరమైనటువంటి యుద్ధంతో అందరినీ పడగొట్టేశాడు. దుర్యోధనుడు పరమ సంతోషంతో చూస్తున్నాడు. సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు పరమానందంతో వింటున్నాడు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఒకసారి యుద్ధరంగం వంకంతా చూశారు. అర్జునుడితో మాట్లాడుతూ, కృప గురు భీష్మ యుక్తముగ గెల్తు సుయోధను సేన అంచు నీవపరమితోగ్రశక్తి మెరయందరి గోరుచునుండు దిప్పుడున్ కుపిత యుగాంత రుద్రుగతి గోలుమసంగినవాడు భీష్ముడు ఏచి పటు భుజాబలంబు విలసిల్లగ మార్కొన కుంకి యొప్పుని. నువ్వు తరచుగా అర్జున అంటుంటావు, యుద్ధంలో కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ముగ్గురు ఉండి విజృంభిస్తూ ఉంటే వాళ్ళని నియంత్రించి నేను యుద్ధం చెయ్యాలి, వాళ్ళతో సమానంగా నిలబడాలి, వాళ్ళని అరికెట్టిన నాడు, వాళ్ళని గెలిచిన నాడు కదా నేను ఇన్ని అస్త్రములు సంపాదించిన దానికి సంతోషం అంటూ ఉంటావు. ఇవాళ నీకు అటువంటి అవకాశం వచ్చింది. అదిగో భీష్ముడు ప్రళయకాలంలో రుద్రుడు ఎలా విజృంభించి తాండవం చేసి లోకములను లయం చేస్తాడో అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు తగినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నీ భుజా దర్పాన్ని ప్రకటించి భీష్ముణ్ణి నిగ్రహించమన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, అనిన విని అర్జునుడు నుండి ఇట్లను, నీవింతగనేలా నీవింతనగనేలా అతని మీదన్ మన రథము బరపు ఇప్పుడా సునిశిత బాణముల అతని సొంపడగింతున్. ఓ శ్రీకృష్ణ, నువ్వు ఇంత చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? నీవింతనగనేలా ఇన్ని మాటలు మాట్లాడాలా? ఇంత చెప్పాలా కృష్ణ? అక్కర్లేదు. అతని మీదన్ మన రథము బరపు, వెంటనే భీష్మాచార్యుల వారి మీదకి మన రథాన్ని తోలు. నేను భీష్ముడి యొక్క బాణములనన్నింటినీ కూడా నా బాణముల చేత నిగ్రహించి భీష్ముడి యొక్క విజృంభణాన్ని అరికడతానన్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కూర్చుని ఉన్నటువంటి రథాన్ని భీష్ముడికి అభిముఖంగా నడిపి భీష్ముడు అర్జునుడు ఎదురెదురుగుండా నిలబడ్డారు. ఇద్దరు యుద్ధం ప్రారంభం చేశారు. ఆ కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా రథంలో కూర్చుని ఉండగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ చాలా గొప్ప విజృంభణంలో ఉన్నాడు కాబట్టి ఇటు అర్జునుణ్ణి అటు కృష్ణుణ్ణి కూడా
బాణ పరంపరల చేత నొప్పించాడు. ఎంతగా నొప్పించాడు అంటే అర్జునుడు డస్సిపోయి ఇక తిరిగి భీష్ముడి మీద బాణములు వెయ్యడానికి తగినటువంటి శక్తిని కోల్పోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంతగా అర్జునుడు డస్సిపోయి ఒక పక్క ఒరిగిపోయి ఉన్నాడు. కృష్ణుని మీద కూడా భీష్ముడు అన్ని బాణములను వేస్తున్నాడు. హరి తాను నొచ్చిన నరుని తెరంగు ఎరిగి భీష్మునకు ఇంచుకయున్ కరలాఘవ ఎడలమియుం తిరమై పరికించి తనమదిన్ తలపోయున్. శ్రీకృష్ణ పరమాత్మ చూశారు. హరి తాను నొచ్చి భీష్మాచార్యుల వారు ప్రయోగిస్తున్నటువంటి బాణ పరంపర వలన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే బడలిక పొందారు. నొచ్చిన నరుని తెరంగిరిగి యుద్ధానికి రథంలో వచ్చినటువంటి ఆ అర్జునుడు కూడా బడిలిపోయినటువంటి విధానాన్ని గమనించి భీష్మునకు ఇంచుకయున్ కరలాఘవము ఎడల మియున్ తిరమై పరికించి భీష్ముడు మాత్రం యుద్ధం చేసేటప్పుడు చేతి లాఘవం ఏమాత్రం బడలిపోకుండా అంత గొప్పగానూ బాణాలు వేసేస్తున్నటువంటి స్థితిని బాగా పరిశీలించి గమనించి తన మదిన్ తలపోయున్, తన మనసులో కృష్ణ పరమాత్మ అనుకున్నారు. పాండవ సైన్యముల్ గలకి పారెడు సిగ్గరి వీరిలోన ఒక్కండును భీష్మమార్కొని మగంటివి సుపగలేడా ఇంద్రపుత్రుండును చాలా నొవ్వడరితూగెడు ఇట్టిదైన నేడని తీర్పండే ఇతండు కౌరవ నృపాలు సమస్త మనోరథంబులున్. పాండవ సైన్యముల్ గలగి పారెడు సిగ్గరి, పాండవుల యొక్క సైన్యాలన్నీ కూడా సిగ్గు విడిచిపెట్టేసి భీష్ముడిని చూసి పారిపోతున్నాయి. నిలబడిన వాడెవడూ లేడు. వీరిలోన ఒక్కండును భీష్మ మార్కొని మగంటిమి సూపగలేడా, వీళ్లలో ఒక్కడు కూడా ఇవాళ భీష్మాచార్యుల వారికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడానికి సన్నద్ధంగా లేడు. ఇంద్రపుత్రుండును చాలా నవ్వడిరి తూగిడు, ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు కూడా నిజానికి బాగా బడలిపోయి ఉరిగిపోయాడు, తూగుతున్నాడు. ఆయన కూడా స్థిరంగా నిలబడి యుద్ధం చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇట్టెదయైన నీడ తీర్పండే, ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే ఇతండు కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్. ఇట్టెదయైన నీడ తీర్పండే, దుర్యోధనుడి యొక్క కోర్కె నిజం చేసి పాండవ సైన్యాన్ని మట్టు పెట్టేసి గెలుపు దుర్యోధనుడికి దక్కేటట్టుగా చేసి 3వ రోజు యుద్ధంలోనే భీష్ముడు దుర్యోధనుడికి సామ్రాజ్యాన్ని అంతటినీ కట్టపెట్టేసేటట్టున్నాడే, అంత భయంకరంగా విజృంభించాడు. పాండవుల పక్షంలో యుద్ధం చేస్తున్నటువంటి సేనలలో ఒక్క రాజు యొక్క సేన కూడా నిలబడింది లేదు. అన్ని సేనలు పారిపోతున్నాయి. భీష్ముడి యొక్క విజృంభణాన్ని చూసినటువంటి కౌరవులు ఆ విజయోన్మాదంతో పొగరెక్కిపోయి అన్ని వైపులా పాండవ సైన్యాన్ని చుట్టుముట్టేశారు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. భీష్ముడిని నేనే చంపేస్తాను, చంపేసి ధర్మరాజుకి విజయాన్ని కట్టపెడతాను అని ఆలోచించి ఒక పక్క అర్జునుడు చూస్తే బాగా బడలిపోయాడు. చాలదన్నట్టు ఇప్పుడు భీష్ముడి పక్కన కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవుడు, జయద్రథుడు, వికర్ణుడు, కౌరవ పక్షంలోని గొప్ప గొప్ప వీరులు అందరూ కూడా పక్కకొచ్చి నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఒక్క భీష్ముడితో యుద్ధం చేయడానికే బడలిపోయి ఉన్నటువంటి అర్జునుడు ఇంతమంది కలిసి వచ్చి యుద్ధంలో తాకితే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఇది ఇక కౌరవ పక్షానికి విజయాన్ని భీష్ముడు చేకూర్చి పెట్టేస్తాడా అని అనుమానం వచ్చేటంతటి బలహీనమైన క్షణంగా మారిపోతోంది. కాబట్టి నేను ఇక భీష్ముడిని తట్టుకోవడానికి చక్రం పట్టడం వినా మార్గము కనపట్టలేదు అంటుండగా సాత్యకి గబగబా ఏనుగులతో కలిసి వచ్చి ఆ గజ సైన్యంతో కలిసి వచ్చి పాండవ సైన్యాన్ని ఉద్దేశించి మీరందరూ ఇన్ని ప్రతిజ్ఞలు చేసి యుద్ధానికి వచ్చారు, తీరా యుద్ధానికి వచ్చి ఇవాళ భీష్మాచార్యుల వారు ఇంతగా విజృంభిస్తే భయపడిపోయి యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతారా? కాబట్టి అలా పారిపోకూడదు. వీరులైనటువంటి వారు విజయమో వీరస్వర్గమో యుద్ధభూమిలో తేల్చుకోవాలి. కాబట్టి వెళ్ళవద్దు, నిలబడండి నిలబడండి అంటున్నాడు. అయినా నిలబడిన వాడు ఒక్కడూ కనపట్టలేదు.
ఎవడి మానాన వాడే పారిపోతున్నాడు. ఆ పారిపోతున్నటువంటి పాండవ సైన్యముల వంక ఒక్కసారి చూసిన కృష్ణ పరమాత్మ సాత్యకి వంక తిరిగి అన్నారు, ఈ పారిపోయే పిరికి పందలందరినీ ఎందుకు పిలుస్తావు? పిలిస్తే మాత్రం వాళ్ళు నిలబడతారా? నిజంగా యుద్ధం చేద్దామన్న ఉత్సాహంతో నిలబడినటువంటి కొద్దిమంది అయినా చాలు, నా మాట ఆలకించు అని గంగానందను కూల్చి ద్రోణుపని చక్కంచేసి కౌరవ్య వీరాంగంబుల్లురుమాడి తత్ప్రబల సైన్యం బెల్లమాయించి ఇత్తున్ కౌంతేయులకి మహీవలయమున్ దుర్దాంత చెంచద్భుజా సంగ స్ఫూర్జిత చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదినై. సాత్యకి, నేను చెప్పేటటువంటి మాటలు జాగ్రత్తగా విను. ఇవాళ ఈ భీష్ముడి యొక్క విజృంభణం చూస్తే విజయము దుర్యోధనుడికి లభించేటట్టు ఉంది. ఇక నేను ఎంతమాత్రమూ ఉపేక్షించడానికి సిద్ధంగా లేను. నేనే సుదర్శన చక్రాన్ని చేతపట్టి భీష్ముడిని సంహరించి ఈ భూవలయాన్నంతటినీ కూడా ధర్మరాజుకి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చక్రాన్ని చేతపట్టి భీష్ముడిని సంహరించడమే కాదు, ద్రోణాచార్యులు ఇతర కౌరవ వీరులందరికీ బుద్ధి చెప్పదలుచుకున్నాను. ఎవరిని ఎంత నిగ్రహించాలో అంత నిగ్రహిస్తాను. కాబట్టి సుదర్శన చక్రాన్ని పట్టుకుంటున్నానని చెప్పి ఒక్కసారి ఆ సుదర్శనాన్ని స్మరించగానే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చిన చక్రాన్ని తన కుడి చేతి వేలికి ధరించినటువంటి వాడై ఆ గుర్రాల యొక్క కళ్యాలను పొందికగా తీసి ఆ రథం యొక్క నొగల మీద పెట్టి ఆయన ఒక్కసారి రథంలోంచి కిందకి దూకి ఆ సుదర్శన చక్రాన్ని చేత పట్టుకుని భీష్మాచార్యుల వారిని చంపడానికి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి సన్నివేశం హఠాత్ పరిణామం, అర్జునుడు ఊహించనిది. అంహోమర్దనుడా జనార్దనుడు మధ్యభీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విలాసియై కవియునుచ్చేకంబు నాటోపమున్ బ్రహ్మస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు చూడన్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియన్ పుల్చినన్. ఆ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని పరమోత్సాహంతో సంరంభంతో విశేషమైనటువంటి కోపంతో మదించినటువంటి ఏనుగుని సంహరించడానికి ఎగిరి దూకడానికి దాని కుంభస్థలం మీద దూకి కుంభస్థలాన్ని తన పంజాతో కొట్టి ఆ కుంభస్థలాన్నంతటినీ కూడా విచ్చిపోయేటట్టు చేసి మాంసాన్ని పైకి తీయడానికి సిద్ధపడుతున్నటువంటి సింహం ఎంత భయంకరమైన రీతిలో పరుగెత్తుకుంటూ వెళ్ళి దూకుతుందో అలా భీష్మాచార్యుల వారి మీదకి దూకడానికి రథం నుంచి కిందకి దిగి చక్రాన్ని చేతపట్టి నడిచి వెడుతున్నటువంటి కృష్ణ పరమాత్మని చూసినటువంటి అర్జునుడు గబగబా వెనకాతల వెళ్ళి ఆయనని పట్టుకునే ప్రయత్నం చేశాడు. పెద్ద పెద్ద చేతులున్నవాడు ఆజానబాహు ఆ వెనక నుంచి వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకోబోయాడు. కానీ ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు అది ఎండు కొమ్మలని ఎలా ఈడ్చుకుపోతుందో అలా అర్జునుడిని ఈడ్చుకుపోతున్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసినటువంటి దుర్యోధనుడు, ద్రోణుడు, కౌరవ సైన్యం అందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. అప్పుడు భీష్ముండెంతయు ప్రియంబున ఇట్లను సంభ్రంబులేక పరమేశుతో ఇటు కృతార్థుని చేయుదే నీవి వచ్చి నన్నిప్పుడు నీకు బోలినటులెల్లను చేయుదుగాని వేగరమొప్పదే నాకు ఇట్టి తెరగుజ్వల పుల్ల సరోజలోచన. వెంటనే భీష్మాచార్యుల వారు రెండు చేతులతో నమస్కారం చేసి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి, హే భగవన్, మీరే నా యందు ఇంత కరుణ వహించి నన్ను చంపడానికి బయలుదేరి వస్తే ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది? మీ సుదర్శన చక్రధారల చేత నన్ను నిగ్రహించాలని మీరు అనుకుంటే మీరు ఏది ఎలా చెయ్యాలనుకుంటున్నారో దానికి ఒడంబడడానికి నేను సర్వకాలముల యందు సిద్ధంగా ఉన్నాను. పైకి అలా కనపడుతున్న ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నవాడవన్న విషయం ప్రతిబింబించేటటువంటి పద్మముల వంటి కందులు కలిగినటువంటి కృష్ణ, నన్ను ధన్యుణ్ణి చేశావు. వేగంగా వచ్చి నీ ఇచ్చ ఎలా ఉంటే అలా చెయ్యి. నిజంగా నువ్వు ఇలా రావడం ఒక రకంగా నన్ను సంభావించడమే కదా. వేగరమ్మొప్పది నాకు ఇట్టి తెరగుజ్వల పుల్ల సరోజలోచన. నన్నిప్పుడు నీకు పోలినటులెల్లను చేయుదుగాని, నీకు ఎలా తోస్తే అలా చేద్దుగానివి రా
అది కూడా నన్ను సంభావించడమే, నన్ను సత్కరించడం లాంటిదే. కాబట్టి వేగరమ్మొప్పదే నాకు ఇట్టి తెర ఉజ్వల పుల్ల సరోజలోచన. కాబట్టి వెంటనే కృష్ణ రా అని అనేటప్పటికీ ఆ ముందుకు వెడుతున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఆపడానికి ప్రయత్నించినటువంటి అర్జునుడు కొన్ని అడుగుల మేర కృష్ణుడి యొక్క వేగానికి ఏడ్వబడ్డాడు. మొత్తానికి ఎలాగో అలా కష్టపడి కృష్ణుణ్ణి నిలబెట్టి కోపము సంహరింపు ఎదుకుంజర పాండవ కోటికెల్లను తేపవుగా వినీవిటుల ధీరత పూనికి తప్పినన్ ప్రతిజ్ఞాపరుడైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్ రుపరిపోక కాదే అనురూపమే నీకిది లోకనాయక. కృష్ణుణ్ణి బ్రతిమాలుతూ అంటాడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు కోపాన్ని వెంటనే ఉపసంహారం చెయ్యి, దాన్ని నిగ్రహించుకో. కోపము ఉపసంహరింపుకు ఎదుకుంజరా, ఓ సింహము వంటివాడా, నీ యొక్క కోపాన్ని నువ్వే నిగ్రహించుకో. పాండవ కోటికెల్లనుందేపవు కావెనీ విటుల ధీరత భూనికి తప్పినన్. పాండవ సైన్యమంతా ఈ యుద్ధం అనేటటువంటి మహాసాగరాన్ని దాటడానికి నువ్వు తెప్పలాంటి వాడివి కదా, నువ్వే ప్రతిజ్ఞాపరుడైన ధర్మశతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్ రూపరిపోక కాదే అనురూపమే నీకిది లోకనాయక. ధర్మరాజు గారి యొక్క కీర్తి మాసిపోదా? ఆయుధం యుద్ధంలో పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి నువ్వు ఆయుధాన్ని పట్టుకుంటే తప్ప ధర్మరాజు గారు యుద్ధంలో గెలవలేకపోయాడు అనేటటువంటిది రేపు సామ్రాజ్యాన్ని అనుభవించవలసి వచ్చిన ధర్మరాజుకి అపఖ్యాతి కదా. కాబట్టి కృష్ణ, దయచేసి నీ యొక్క ఉద్వేగాన్ని అణచుకో, ఈ యుద్ధాన్ని ఆపు చెయ్యి, నువ్వు ఆయుధాన్ని ఉపసంహారం చెయ్యి, కోపాన్ని నిగ్రహించుకో, వెనక్కి వచ్చేసేయమని బ్రతిమాలుతూ, ఇటు తగునయ్యా కృష్ణ శమియింపుము, సాత్యకి పంపినాడ వింకట చనితేనియే నీదగు సహాయత, కౌరవసేన రూపు మాపుట అవలీల నాకు, నన్ను పొల్లుగా చేయుట నీకు పాడియే, కటకట నా పరాక్రమం గాసిగ చక్రము చేతనంటితే. కృష్ణ, ఇది నీకు తగినటువంటి విశేషమైన సాత్యకిని ఇప్పుడు పంపించావు కదా కౌరవుల్ని నిగ్రహించమని. రథాన్ని నువ్వు అటువైపుకి మళ్ళించు, ఆ చక్రాన్ని విడిచిపెట్టేసేయి, యుద్ధం చెయ్యొద్దు. నువ్వు ఆయుధాన్ని పట్టుకుంటే అర్జునుడు చేతకాని వాడయ్యాడు, యుద్ధం చెయ్యలేకపోయాడు భీష్ముడితో. అందుకని కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని సంహరించవలసి వచ్చిందని రేపు అందరూ నన్ను ఆడిపోసుకోరా? నాకు అవమానం కాదా? నా కీర్తి మాసిపోదా? నేను యుద్ధం చెయ్యలేకపోయాననేటటువంటి అపకీర్తిని పొందనా? కాబట్టి నా యందు దయించి నువ్వు ఆ సుదర్శన చక్రాన్ని ఉపసంహారం చేసి వెంటనే మళ్ళీ రథంలోకి ఎక్కి సారథ్యం చేస్తే నేను నాదైనటువంటి శైలిలో ఇవాళ భయంకరమైనటువంటి రీతిలో యుద్ధం చేసి భీష్ముడిని నిగ్రహిస్తాను. నాకు అవకాశం ఇచ్చి ఆ రథం ఎక్కి సాత్యకి కౌరవ సైన్యాన్ని అణచడానికి ఎటువైపు వెళ్ళాడో అటువైపుకి మన రథాన్ని కూడా బయలుదేరతీయమని ఆ అర్జునుడు బ్రతిమాలితే శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టేసి యుద్ధం చెయ్యకుండా ఆయన వెనకకు వచ్చి సారథి యొక్క పీఠం మీద కూర్చుని పాంచజన్యాన్ని పూరించి మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. అర్జునుడు కూడా తన దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పూరించి గాంధీవం యొక్క అల్లెత్రాటిని భయంకరమైనటువంటి శబ్దం వచ్చేటట్టుగా మ్రోగిస్తూ యుద్ధానికి సంబంధించినటువంటి వాద్య పరికరములైనటువంటి భేరీలు మధ్యలు మొదలైనటువంటివన్నీ మోగుతుండగా అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో ఆ కౌరవసేన మీద విజృంభించడం కోసమని బయలుదేరినటువంటి ఘట్టం. అయితే ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు చక్రాన్ని పట్టుకుంటే తప్ప భీష్ముడిని నిగ్రహించలేనటువంటి పరిస్థితే అక్కడ కలిగిందా అంటే కథాపరంగా కలిగింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ప్రోత్సహిస్తే తర్వాత అర్జునుడు అంతా విజృంభించాడు. ఆ తర్వాత అర్జునుడి విజృంభణం చేత కౌరవ సైన్యం అంతా అణిగిపోయింది. అది కృష్ణుడు ముందే చెయ్యొచ్చు కదా, మరి ఎందుకు సుదర్శన చక్రాన్ని పట్టుకున్నట్టు అంటే మహాభారతాన్ని చదివిన వారు కాదు, మహాభారతాన్ని అనుభవించిన విజ్ఞులైన పెద్దలు ఎందరో ఉన్నారు. వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది
మహాభారతాన్ని చదివి వ్యాఖ్యానం చేసినప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ వారి యందు ప్రవేశించి అద్భుతమైనటువంటి వాక్కులు వారి చేత చెప్పించాడు. పోతన గారైతే ఈ సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు ఎంత గొప్పగా వర్ణించారో, తిక్కన గారు ఎంత గొప్పగా వర్ణించారో పోతన గారు అంత గొప్పగా అనుభవించి వర్ణించారు. పోతన గారి శైలి పోతన గారిది, తిక్కన గారి శైలి తిక్కన గారిది. రెండూ పరమ మధురములే. ఒకే లడ్డు ఏదో తొక్కుడు లడ్డుగా ఉంటుంది, బూందీ లడ్డుగా ఉంటుంది. రెండు రుచులులా అనిపించినా రెండూ ఆదరణీయములే, రెండూ ఆహ్లాదమునిస్తాయి, రెండూ సంతోషాన్ని ఇస్తాయి. అలాగే తిక్కన గారి రచన తిక్కన గారిది, పోతన గారి రచన పోతన గారిది. పోతన గారు అంటారు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి లోకభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకుమన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని ఆ రథంలోంచి ఒక్క దూకితే ఆ కృష్ణుడు పెట్టుకున్నటువంటి కర్ణ కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసిందిట. గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి సమస్త లోకాలు ఒక్కసారి ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార ఆ శ్రీకృష్ణ పరమాత్మ పైన వేసుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయమైన చక్రాన్ని పట్టుకుని గబ్బ 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 భీష్ముడి వైపుకి వచ్చేస్తుంటే జారి కింద పడిపోయిందిట. నమ్మితి నాలావు నగుబాటు చేయకుమన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా, నేను చేతకాని వాడిని అయితే నువ్వు చక్రం పట్టావని చెప్పి రేపు లోకం చెప్పుకుంటుంది. బావా వద్దు బావా, నా మాట విను బావా, చక్రాన్ని విడిచిపెట్టే బావా, వెనక్కి వచ్చే బావా, రథం ఎక్కు బావా, సారథ్యం చేయి బావా, నేను యుద్ధం చేస్తాను బావా, విజయం సాధిస్తాను బావా, భీష్ముడిని నిగ్రహిస్తాను బావా అని చెప్పి రెండు చేతులతో కృష్ణుడిని పట్టుకుని అర్జునుడు బతిమాలుతుంటే వినకుండా కోపంతో భీష్ముడి మీదకి వెళ్ళిపోతూ నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు ఏనుగు మీదకి దూకేటటువంటి సింహం ఎలా దూకుతుందో అలా నన్ను చంపుతానని చక్రం పట్టుకుని తన ప్రతిజ్ఞ పక్కన పెట్టేసి పరిగెత్తుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన నాకు దిక్కు అని అంపశయ్య మీద పడుకుని ఆ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేసినట్టుగా పోతన గారి భాగవతంలో వర్ణిస్తారు. కాబట్టి ఇందులో తరచి చూస్తే మహాత్ములు అనుభవించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయములు కనపడతాయి. భీష్ముడు మహానుభావుడు. వసువులలో ఒకరు శాపవశాత్తు భూమి మీదకు వచ్చారు. ఆయనకి తెలియనటువంటి శాస్త్రములు లేవు, ఆయనకి తెలియని విషయం లేదు. గొప్ప ధర్మాచరణ తత్పరుడు, సుగుణములకు నిధి, కృష్ణ పరమాత్మ యొక్క అవతార తత్వము ఎరిగినటువంటి వాడు, వినయశీలి, మహాత్యాగమూర్తి, కురువంశాన్నంతటినీ కూడా పెంచి పెద్ద చేసినటువంటి వాడు, గంగాతనయుడు, తన జీవితంలో గురువైనటువంటి పరశురాముణ్ణే ఓడించినటువంటి వాడు, ఎందరికో పెద్ద దిక్కైనటువంటి వాడు, ఎంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా తాను చేసినటువంటి శపథాన్ని ఎన్నడూ పక్కన పెట్టనటువంటి వాడు, తండ్రి వలన పరమాద్భుతమైనటువంటి స్వచ్ఛంద మరణం వరాన్ని పొందినటువంటి వాడు, ఆయనకి తెలియనటువంటి ధర్మం లేదు, నిరంతరం ధర్మాచరణ చేసేటటువంటి మహాపురుషుడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు. అటువంటి వాడిని దుర్యోధనుడు యుద్ధభూమిలో నిలబెట్టి అంత మనసు బాధపడేటటువంటి మాటలు మాట్లాడి నువ్వు కపట బుద్ధితో ప్రవర్తించావు, సర్వసైన్యాధ్యక్ష పదవిని తీసుకుని కూడా సరిగ్గా ప్రవర్తించట్లేదు అని అంటుంటే దాని వలన భీష్ముడు ఎంత కష్టపడి ఉంటాడో తెలుసుకోలేనివాడా కృష్ణ పరమాత్మ. భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మకి తెలియదు. తనకి పరమ భక్తుడే భీష్ముడు. ఆ భీష్ముడి మనసు రంజిల్లాలి.
భీష్ముడు అంటే ఏమిటో పనికిమాలిన దుర్యోధనుడికి తెలియాలి. అంతటి మహానుభావుణ్ణి పట్టుకుని అంతంత మాటలు అనేశాడే, అన్న మాటలు వెనక్కి తీయగలడా? అటువంటి భీష్ముడినటువంటి మాటలు అనొచ్చా? ఇది దుర్యోధనుడికి తెలియాలి. తెలియాలి అంటే భీష్ముడు 3వ రోజు చేసినటువంటి యుద్ధం ఎంత గొప్పది అంటే కృష్ణుడే చక్రాయుధాన్ని పట్టాడు, తన శబదాన్ని పక్కన పెట్టేశాడు. అంటే భీష్ముడు ఎంత గొప్ప యుద్ధం చేశాడో అని లోకం ఆశ్చర్యపోవాలి. దుర్యోధనుడికి బుద్ధి రావాలి. ఇటువంటి మాటలు పెద్దలను ఉద్దేశించి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదని తెలుసుకోవాలి. అట్లా భీష్ముణ్ణి అనుగ్రహించడం కోసం చక్రాయుధాన్ని పట్టాడు అన్నారు కొంతమంది పెద్దలు. మరికొందరు అన్నారు తాను రథంలో ఉండగానే వెనకాతల ఉన్నటువంటి అర్జునుడు భీష్ముని యొక్క బాణ పరంపరకి తట్టుకోలేక నీరసపడిపోతుంటే తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి తన శబదాన్ని పక్కన పెట్టేసి ప్రతిజ్ఞని ఉపేక్షించి చక్రం పట్టినటువంటి వాడు ఎంత భక్తపరాధీనుడో నిరూపణమవుతోంది అన్నారు కొందరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘట్టంలో ఒక గొప్ప మలుపుని మాత్రం గ్రహించవలసి ఉంటుంది. నిజానికి సుదర్శన చక్రం పట్టుకుని పరిగెత్తడానికి అది ఏమైనా కత్తే? కత్తితో అవతలవాడి కంఠం కొయ్యాలి అనుకుంటే యువతలవాడు తన రథం మించి అవతలవాడి రథం మీదకి దూకి అవతలవాడి జుట్టు పట్టుకుని కంఠం కొయ్యాలి. యుద్ధాలలో అటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ సుదర్శన చక్రాన్ని పట్టుకుని వెళ్ళి భీష్ముడి కంఠం కొయ్యక్కర్లేదు. సుదర్శన చక్రాన్ని స్మరించిన తరువాత అది వచ్చిన తరువాత నిజంగా భీష్ముడిని చంపాలని కృష్ణ పరమాత్మ అనుకుంటే అదే రథం మీద నిలబడి ఉత్తరక్షణం సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టేయచ్చు. వదిలిపెట్టేయకుండా సుదర్శన చక్రాన్ని పట్టుకుని రథం దిగి గబగబా నడుస్తూ అంత కోపాన్ని నటిస్తున్నాడు తప్ప నిజానికి ఆయనకి భీష్ముడి మీద కోపం ఉంటుందా? అంతటి మహాపురుషుణ్ణి చూసి నీ కీర్తి వినువీధికి ఎక్కాలి, నీ గొప్పతనం ఏమిటో దుర్యోధనుడికి తెలియాలి. అందుకోసమని నేను సుదర్శన చక్రాన్ని పట్టానని లోకం చెప్పుకోవాలి. నేను చక్రం పట్టి వస్తూ ఉంటే మరణానికి కూడా సిద్ధపడి ఇది నాకు సమ్మానమే అని 2 చేతులు కైమోడ్చి నిలబడినటువంటి నీ భక్తి, నీ యొక్క ధార్మిక నిష్ఠ, నీ సర్వజ్ఞత, నీ వినయం లోకంలో శాశ్వతంగా ప్రకాశించాలి. ఇంత కష్టపడిన నీ జీవితానికి ఇంతకన్నా కీర్తి కిరీటంలో పెట్టగలిగిన కలికితురాయి ఉండదు. అందుకని సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టకుండా సుదర్శన చక్రాన్ని పట్టుకు పరిగెత్తాడు కృష్ణుడు. అర్జునుడు ఆపాడు. అప్పటికి ఆ సందర్భంలో అలా జరిగిపోయినట్టు అనిపించినా నిజానికి అలా చక్రం పట్టుకుని కృష్ణుడు పరిగెత్తవలసిన అవసరం లేదు, ప్రయోగిస్తే చాలు. ప్రయోగించడం మానేసి పరిగెత్తాడు అంటే కేవలం భీష్మాచార్యుల వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికే, ఆయన కీర్తిని ఇనుమడింపచేయడానికే. ఇది తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు నిజానికి ఇక జీవితంలో భీష్మాచార్యుల వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఉండగలిగితే ఆయన దుర్యోధనుడు ఎందుకు అవుతాడు, ఈయన భీష్మాచార్యుల వారు ఎందుకు అవుతారు? ఎవరి బుద్ధి వారిది. వక్రబుద్ధితో మాట్లాడకుండా కొందరు ఉండలేరు, అటువంటి వారిని రక్షించుకోకుండా భగవంతుడు ఉండలేడు. ఎవరు ఎలా మాట్లాడినా తన శీల వైభవం నుంచి ఒక్కడుగు కూడా కిందకి దిగకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకున్న వారు జారకుండా ఉండడం వారి యొక్క మర్యాద. కాబట్టి ఇది లోకంలో ఎప్పుడూ ఎక్కడా అన్ని వేళలా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వెంటనే కృష్ణ పరమాత్మ చేత బుద్ధి ప్రచోదనాన్ని పొందినటువంటి అర్జునుడు హరివీర భయంకరుడై కృష్ణుడు సారథ్యం చేస్తుండగా యుద్ధానికి బయలుదేరాడు. అగ్గలిక దూది దరికొను నగ్గితెరం అన్నారు తిక్కన గారు. పెద్ద దూది పర్వతం ఉందనుకోండి, అందులో కొద్దిగా నిప్పు తీసుకెళ్ళి పడేశారనుకోండి, ఆ నిప్పు వెంటనే దూది అంతా వ్యాపించిపోయి పొగలు రేగిపోయి మంటలు కమ్ముకున్నట్టుగా, దూది అంతా కొద్దిసేపట్లోనే దగ్ధమైపోయినట్టుగా అర్జునుడు విజృంభించి చేసినటువంటి యుద్ధానికి కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వీరులు అందరూ కూడా అలా నిలబడిపోయారు. గుర్రాలు నాశనం అయిపోయాయి, రథాలు తుత్తునియలైపోయాయి, ఏనుగులు తెగిపోయాయి. కన్ను తెరిచి కన్ను మూసే లోపల అంతమందిని పడగొట్టేశాడు. పాండవ సైన్యం అంతా ఉత్సాహాన్ని పొందింది. మళ్ళీ గబగబా తిరిగి యుద్ధానికి వచ్చారు. కౌరవ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది.
అంత భయంకరంగా కౌరవుల యొక్క చతురంగ బలాల్ని చెల్లాచెదరు చేసేస్తూ చామరాలు గొడుగులు రథాలు అన్నీ విరిగి ఆ యుద్ధ భూమిలో పడిపోయేటట్టు, ఏనుగుల తలలు తెగిపోయేటట్టు, గుర్రాల యొక్క తలలు తెగిపోయేటట్టు, మనుష్యుల యొక్క తలలు ఎగిరిపోయేటట్టు, తెగిపోయిన కాళ్ళు చేతులు, ఉత్తర క్షణంలో కురు సైన్యాన్నంతటినీ కూడా అంత భయంకరమైనటువంటి రీతిలో సంహరించి ఐంద్రాస్త్రాన్ని అర్జునుడు ప్రయోగిస్తే ఆ ఐంద్రాస్త్రంలోంచి వచ్చినటువంటి ఎన్నో బాణముల యొక్క పరంపర కౌరవ సైన్యాన్నంతటినీ కూడా దిక్కుతోచనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ కౌరవ సైన్యం యొక్క నెత్తురు ఏరులై ప్రవహించింది. వెంటనే ఆ దివ్యాస్త్ర ప్రయోగం జరిగింది అని తెలుసుకున్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు మొదలైనటువంటి వారు తమ తమ సైన్యాలన్నింటినీ కూడా ఉపసంహారం చేసేసి ఇక అర్జునుడితో యుద్ధం చేయడం సాధ్యం కాదు అని చెప్పి కాగడాల వెలుగులో తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. ఆ మూడవ నాడు జరిగినటువంటి యుద్ధ విశేషంలో అర్జునుడు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్రం, ఆయన విజృంభించినటువంటి తీరు, కౌరవ సైన్యాన్నంతటినీ ఆయన త్రుటిలో పడగొట్టినటువంటి విధానాన్ని ఆ రోజు రాత్రి కౌరవ సైన్యం అంతా చెప్పుకుంటుంటే దుర్యోధనుడు చాలా బాధపడుతూ పడుకున్నాడు. అంత గొప్పగా అర్జునుడు మూడవ నాట యుద్ధం చేశాడు. అటు భీష్ముడికి అంత గొప్ప గౌరవాన్ని కల్పించాడు, మళ్ళీ అర్జునుడి చేత అంత గొప్ప యుద్ధాన్ని చేయించినటువంటి కృష్ణ పరమాత్మ నిజంగా అనితర సాధ్యమైనటువంటి రీతిలో కథ నడిపినటువంటి భగవంతుడు. ఆయనకి రెండు చేతులు కైమోడ్చి నమస్కరిద్దాం. స్వస్తి.